ఇటీవలే హట్టి కమ్యూనిటీకి ఎస్టీ హోదా మంజూరు చేసిన రాష్ట్రం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. హిమాచల్ ప్రదేశ్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాగ్ నూతన అధ్యక్షుడు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. ఫెలిక్స్ షిసెకెడి. ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. ఇండియా అండ్ యుఏఈ. భారతదేశ మొట్టమొదటి ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. ఉత్తరప్రదేశ్, బృందావన్. ప్రభుత్వ కార్యక్రమాల డిజిటల్ యాక్సెస్ కోసం కే స్మార్ట్ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. కేరళ. భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో గరిష్ట శిక్ష ఎన్నేళ్లు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. 10 సంవత్సరాలు. 10వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. అరవింద్ పనగరియా. ఇస్రో తొలి ఎక్స్రే పోలామీటర్ ప్రయోగం ఏ తేదీన నిర్వహించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ మెగా ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. రేడియో టెలిస్కోప్ ప్రాజెక్ట్. పిఎం విశ్వకర్మ యోజన అమలు చేసిన మొదటి కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. జమ్మూ అండ్ కాశ్మీర్. ఏపీ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ పెన్షన్ల కింద అవ్వాతాతలకు ఎంత అందిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. 3000. విపత్తు ముందస్తు హెచ్చరికల కోసం రాహత్ వాణి కేంద్రం ప్రారంభించిన రాష్ట్రం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. ఉత్తరప్రదేశ్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏ ఉత్పత్తి కోసం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అవార్డు అందుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. అరకు కాఫీ. వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్ కోసం ఇటీవల నామినేషన్ పొందిన భారతీయ నగరం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. పైవన్నీ సరైనవే. డిజిటల్ స్కేజ్ను వీసాలు జారీ చేసిన మొదటి యూరోపియన్ దేశం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. ఫ్రాన్స్. ఇటీవలే మంచు చిరుత పులిని తమ జాతీయ జంతువుగా ప్రకటించిన ఆసియా దేశం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. కిర్గిజిస్తాన్. తంగేల్ చీరలు ఏ రాష్ట్రం నుండి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. పశ్చిమ బెంగాల్. ఐఐటి మద్రాస్ పరిశోధకులు కింది వాటిలో ఏ మొక్క నుండి క్యాన్సర్ ఔషధం కనుగొన్నారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. రష్మిక శుక్లా. క్రింది వాటిలో ఇటీవల ఒడిశా నుండి జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తి ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. పైవి అన్నీ సరైనవి. ఈ ఏడాది ఇండియా క్లీనెస్ట్ సిటీ అవార్డు కింద టాప్ 5లో నిలిచిన తెలుగు సిటీ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. విశాఖపట్నం, 4th ప్లేస్. బిల్కిస్ బాను కేసు కింది వాటిలో ఏ సందర్భానికి సంబంధించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. 2002 గుజరాత్ అల్లర్లు. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 విజేత ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. ఆప్షన్ 1, 2 సరైనవి. ఉషు క్రీడా విభాగం 2023 అర్జున్ అవార్డు విజేత ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. చదరంగం విభాగంలో 2023 ద్రోణాచార్య అవార్డు గ్రహీత? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. భారత జాత్య అహంకార వ్యాఖ్యలపై ఇటీవల 3 మంత్రులను సస్పెండ్ చేసిన దేశం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. మాల్దీవులు. పృథ్వీ విజ్ఞాన్ పథకం కింద వాటిలో దేనికి ఉద్దేశింపబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. ఎర్త్ సైన్స్ పరిశోధనలు. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ నామ్ సమావేశాలు ఏ నగరంలో జరిగాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. కంపాలా, ఉగాండా. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తక రచయిత ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. 5వ సారి.
ఇటీవల ఇండియాతో గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ చొరవను ప్రకటించిన దేశం? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి డెన్మార్క్. ఇటీవలే మదీనాను సందర్శించిన మొట్టమొదటి ముస్లిమేతర భారతీయ మహిళ? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి స్మృతి ఇరానీ. నై సోచ్ నై కహాని అనే రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ స్మృతి ఇరానీ. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి గబ్రియల్ అట్టల్. ఇటీవలే కుక్కల ఉత్పత్తి అమ్మకాన్ని నిషేధించిన ఆసియా దేశం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి దక్షిణ కొరియా. డోర్ స్టెప్ కార్గో పికప్ సర్వీస్ను ప్రారంభించిన మొదటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏపీఎస్ఆర్టీసీ. భారతదేశంలో అతి పొడవైన వంతెన ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి ముంబై ట్రాన్స్ అర్బన్ లింక్. ఈక్వేషియన్ గేమ్ కేటగిరీలో అర్జున అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణి? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి 80 స్థానం. ఇటీవలే మహారాష్ట్ర ఏర్పాటు చేసిన అట్వాడి కన్వర్షన్ రిజర్వ్ వేటికి ఉద్దేశించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. ఇటీవలే దావోస్లో జరిగిన ఐరాస 4వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశ లక్ష్యం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి ఉక్రెయిన్లో శాశ్వత శాంతి స్థాపన. 2024 IUCN రెడ్ లిస్ట్లో చేర్చబడ్డ ఇండియన్ జంతువు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. భారతదేశం మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ హోదాను పొందిన జాతీయ పార్క్ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి పెంచల్ నేషనల్ పార్క్. ఇండియా ఆర్మీ సర్వశక్తి ఆపరేషన్ 2024 ఏ ప్రాంతంలో నిర్వహించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి జమ్మూ అండ్ కాశ్మీర్. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి ఆంధ్రప్రదేశ్. 2024 భారతదేశపు సంప్రదాయ భాషల్లో చోటు దక్కించుకున్న భాష ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. దేశంలో సమగ్ర కుల గణన నిర్వహించిన రెండవ రాష్ట్రం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి ఆంధ్రప్రదేశ్. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 5వ దేశం? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి జపాన్. 2024 గాను తెలుగు రాష్ట్రాల నుండి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి ఆప్షన్ 2 అండ్ 3 సరైనవి. ఇటీవలే భారతరత్న అవార్డు అందుకున్న కర్పూరి ఠాకూర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి బీహార్.